వెల్కమ్ టు స్పాట్ న్యూస్. నేను మీ తేజ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు రాజా సాబ్ రిలీజ్ అయింది, కానీ అంత గ్రాండ్గా రిలీజ్ అయితే కాలేదు. ఇక్కడ తెలంగాణలో రాజా సాబ్ మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా అడ్డంకులు అయితే ఖచ్చితంగా వచ్చాయని చెప్పాలి. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి చాలా ఓపిక ఎక్కువ. ప్రభాస్ లాగానే అంటే ఇక్కడ ప్రీమియర్ షోస్ రిలీజ్ అవ్వకపోయినా చాలా ఓపికతో ఉన్నారు టికెట్స్ కోసం. దగ్గరగా నైట్ 3 గంటల వరకు కూడా ఉన్నారు విమల్ థియేటర్ దగ్గర. సార్, టికెట్ 1000 నుంచి 2000 అయినా సరే మేము టికెట్ కొంటాము, మాకు టికెట్ ఇవ్వండి. అందరు హీరోలకి ప్రీమియర్ షోస్ పర్మిషన్స్ ఇచ్చి, లాస్ట్ టైం వచ్చిన అఖండ ప్రీమియర్ షోస్ కూడా పర్మిషన్ ఇచ్చి, అంతకుముందు వచ్చిన విజయ్ దేవరకొండ మూవీ, అంతకుముందు వచ్చిన దేవరా మూవీ, అంతకుముందు వచ్చిన పుష్ప మూవీ, ఇట్లా అందరు హీరోలకి ఇచ్చిన తర్వాత పర్మిషన్స్ ఎందుకు సార్ రాజా సాబ్కి పర్మిషన్ ఇవ్వట్లేదు? సరే, ఇవ్వలేదు సరే, సో ఇంకా తర్వాతైనా మాకు మార్నింగ్ షోస్కైనా టికెట్స్ ఇవ్వండి, అవైనా రిలీజ్ చేయండి. మీరు అవి కూడా రిలీజ్ చేయకుండా ప్రీమియర్ షోస్ కూడా వేయకుండా ఇది కరెక్ట్ కాదు కదా సార్ అని చెప్పేసి చాలా ఓపిక్గా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నేను దగ్గర ఉన్నా, ఒకసారి పక్కన క్లిప్స్ కూడా నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. నాకు అనిపించింది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ చాలా గ్రేట్. అంటే ఎంతో ఓపికతో, సరే మేము వెయిట్ చేస్తాం, ఎంతసేపు అయినా సరే మేము వెయిట్ చేస్తాం, అల్లరి చేయకుండా, గొడవ చేయకుండా అలానే ఉండి గట్టిగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. అండ్ కొంతమంది అగ్రెసివ్గా బిహేవ్ చేశారు. అంటే దానికి కూడా ఒక రీజన్ ఉండే. రీజన్ ఏంటంటే, ఇంకా షోస్కి ఎటువంటి పర్మిషన్స్ రాలేదు, 11 గంటలకి అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని మీడియాలో ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అదే టైంలో వెయిట్ న్యూస్ అనే ఒక దాని నుంచి ఒక పోస్టర్ లాంటిది బయటికి రిలీజ్ అయింది. కరెక్ట్గా 10ంటికి బాలానగర్లో ఉన్న విమల్ థియేటర్ దగ్గర ఓన్లీ మీడియా ప్రతినిధులకి షో వేయబోతున్నారంటూ కూడా ప్రీమియర్స్ ఒక న్యూస్ వచ్చింది. అంటే నిజంగా మీడియా వాళ్ళకి ఎందుకు వేస్తారంటే, మీడియా వాళ్ళకి వేసిన తర్వాత వాళ్ళు రేటింగ్స్ ఇవ్వడం కానీ, దాని గురించి వెబ్సైట్స్లో రాయడం కానీ, రివ్యూస్ చెప్పడం కానీ, సో రకంగా రాజాసాబ్ మూవీకి మీడియా వాళ్ళ తరపు నుంచి ఒక ప్రమోషన్ అనేది ఉంటుంది. అయితే ఫ్యాన్స్ హట్ అయ్యారు. అంటే ఇక్కడ మేము ఇంతలా ఎదురు చూస్తున్నాము, బ్రహ్మరంభ థియేటర్, మల్లికార్జున్ థియేటర్, మూసాపేటలో శ్రీరాముల థియేటర్, సంధ్యా థియేటర్, సుదర్శన్ థియేటర్, ఇన్ని థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ మేము వచ్చి వెనక్కి తిరిగి వెళ్తుంటే కనీసం కూడా ఎవరు కూడా పట్టనట్టున్నారు. అట్లాంటిది మీడియా ప్రతినిధులకి మీరు సినిమా ఎలా వేస్తారంటూ కూడా ఆ విమల్ థియేటర్ దగ్గరికి భారీ సంఖ్యలో, సుమారు నాకు తెలిసి ఒక 2000 పైగా అక్కడికి జనం వచ్చేసి ఆ గేట్లని గట్టిగా లాగి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత అంటే నేను ఇదంతా కూడా ఎప్పుడైతే ఈ వెయిట్ న్యూస్ ఇట్లా అనౌన్స్ చేసిందో దాని తర్వాత జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నా. దానికి ముందు చాలా ఓపిక్గా ఉన్నారు. అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే థియేటర్ యాజమాన్యం ఏం చేస్తుంది అనేది ఓపిక్గా అర్థం చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ వెయిట్ న్యూస్ ఇట్లాంటిది ఒకటి రిలీజ్ చేశాడో దాని తర్వాత ఫ్యాన్స్కి కోపం వచ్చింది. గేట్లు తీసి లోపలికి వచ్చారు. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అండ్ విమల్ థియేటర్ లోపలికి ఆల్మోస్ట్ వెళ్ళారు. మేము కూడా కలిసి వాళ్ళతోనే వెళ్ళాం. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మీరు పక్కన చూడొచ్చు. పాపం ఫ్యాన్స్ యాజమాన్యం చేత చాలా దెబ్బలు తిన్నారు. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. అంటే కట్టెలతో కొట్టారు, ప్లాస్టిక్ పైపులు, కరెంటు పైపులు అంటారు, ప్లాస్టిక్ పైపులు, వాటర్ పైపులు, వాటితో కొట్టారు. ముఖం మీద, ఆ చేతుల మీద, ఎక్కడ పడితే అక్కడ. నాకు RRR మూవీలో రామ్ చరణ్ కొడతారు చూసారు లాఠీతోనే, ఆ సీన్ గుర్తొచ్చింది. అందులో చాలా పెద్దవారు ఉన్నారు, లేడీస్ కూడా ఉన్నారు. లేడీస్కి కూడా తగిలాయి, వాళ్ళకు కూడా తగిలాయి. కానీ అయినా సరే ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లే. షో వేస్తే అందరికీ వేయాలి, మీరు ఒకరికి పర్మిషన్ ఇచ్చి మిగతా వాళ్ళని హట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా వాళ్ళు గట్టిగా ఫైట్ చేసే ప్రయత్నం చేశారు. దాని తర్వాత నేను ఒక పర్సన్ చూపించాడు, ఆ విజువల్ మీకు చూపించలేకున్నా నేను ట్రై చేస్తాను. ఇప్పటికీ ఆ విజువల్ బయటకు వస్తే ఖచ్చితంగా మా ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాం. బన్నీ వాసు అలాగే SKN, ఈ మారుతి వీళ్ళందరూ కూడా ఒక టీం ఒకప్పుడు. సో SKN, బన్నీ వాసు, మారుతి గారు ఉన్నారో లేదో తెలీదు, నేను వీడియోలో చూసింది నేను చెప్తున్నా. అంటే ఈ రాజా సాబ్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ అంటూ కూడా చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళి గొడవ వేసుకున్నారట, దీన్ని ఎవరు లీక్ చేశారు ఏంటి అని చెప్పేసి. అలాగే PR కూడా చాలా ఇబ్బంది వచ్చింది. ఆ PR పేరుని చెప్పే ప్రయత్నం చేయను, అతన్ని తొలగించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారంట కొంతమంది జర్నలిస్టులు. దీన్ని బయటికి అసలు ఎవరు రిలీజ్ చేశారంటే
ఎవరు ఈ సీక్రెట్గా ఉన్నదాన్ని ఎవరు బయటికి చెప్పారు, ఈ 10 గంటలకి షో వేస్తున్నారు మీడియా ప్రతినిధులకని ఎవరు దీన్ని బయట పెట్టారు అనేది దాని గురించి పాపం అతను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా నిన్న పియర్ వేరే పర్సన్తో చెప్తుంటే నిన్న విన్నా, చాలా బాధ అనిపించింది. పాపం ఈ విషయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది పక్కన వదిలేద్దాం. ఒక సినిమా హిట్ అవ్వచ్చు, ఒక సినిమా ఫట్ అవ్వచ్చు, కానీ ఫ్యాన్స్ నిరాశపడ్డారు, చాలా దెబ్బలు తిన్నారు. అది మాత్రం నాకు చాలా బాధ అనిపించింది నిజంగా. ఎందుకంటే ఓపిక్గా ఉండి ఉండి అంతవరకు టికెట్స్ కోసం ఎదురు చూసి ఏమో ఏ టైంలో ఇస్తారో ఏంటో అని చెప్పేసి, పోనీ ఒకవేళ 9th ఎట్లయినా ఇస్తారు కదా, స్పెషల్ షోస్కి పర్మిషన్స్ ఉంటాయి కదా, అంటే 7 గంటల నుంచి అయినా సరే మూవీ థియేటర్లోకి వచ్చేస్తుంది కదా అని ఓపికతో టికెట్స్ ఇస్తే ముందుగానే మనం తీసుకుందామని ఓపిక్గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ అనౌన్స్మెంట్ వచ్చిందో అక్కడి నుంచి ఫ్యాన్స్కి విపరీతమైన కోపం వచ్చింది. సో పోలీసులు అక్కడికి వచ్చారు, పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. 2-3 పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అంటే వాళ్ళు కొంచెం బాగా అగ్రెసివ్ అయిపోయారు. అంత అగ్రెసివ్ పనిచేయదు పోలీసుల దగ్గర. థియేటర్ యాజమాన్యం దగ్గర అయితే ఓకే, కానీ పోలీసుల దగ్గర మనం కొంచెం తగ్గి ఉండాలి. అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. మన వల్ల ఎక్కువగా అల్లర్లు జరుగుతాయని చెప్పేసి. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ తెలంగాణలో అయితే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్కి నిరాశ అనే చెప్పాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నైట్ 3 గంటలకి ఈ టికెట్స్ని రిలీజ్ చేశారు బుక్ చేసుకోవడానికి. సో అదొకటి మైనస్ అని చెప్తున్నారు. దానివల్ల ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగానే కొంచెం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక పక్క సినిమా గురించి దాని గురించి డిస్కషన్ మానేసి దీని గురించి ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే ప్రభాస్ పాన్ ఇండియా హీరో, కానీ ప్రభాస్కి వరల్డ్ వైడ్లో కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నాయి. జపాన్ కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, అఫ్కోర్స్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇటువంటి ప్లేసెస్లో కూడా మన బాహుబలి చాలా మంచి పేరు తెచ్చుకుంది. నిజానికి బాహుబలి తర్వాత తెలుగు సినీ పరిశ్రమ స్థాయి 10 పెరిగింది బికాస్ ఆఫ్ ప్రభాస్, అఫ్కోర్స్ రాజమౌళి గారు, ఎంటైర్ టీమ్ అని చెప్పుకోవచ్చు. సో ఆ తెలుగు పరిశ్రమ స్థాయిని పెంచిన ఒక హీరో, అతని సినిమా మరి ఈరోజు ఎంతో గ్రాండ్గా రిలీజ్ అవ్వాల్సింది ఎక్కడో వేరే వేరే రాష్ట్రాల్లో కూడా గ్రాండ్గా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా, వేరే దేశాల్లో కూడా గ్రాండ్గా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అట్లాంటిది మన తెలుగు రాష్ట్రాల్లో దీనికి ఇటువంటి అంటే ఎదురు దెబ్బలు తగ్గడం మంచిది కాదు. నిజంగా చెప్పాలంటే అతన్ని అవమానించినట్టే ఇది. ఎందుకు ఈ రకంగా చేశారు అంటూ కూడా ఫ్యాన్స్ గట్టిగా అడిగే ప్రయత్నం చేశారు. దాంట్లో కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే నిజంగా మరి తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరో అతను. అతని సినిమాలు కావచ్చు, అతని రికార్డ్స్ కావచ్చు, 2 సినిమాలు ఉన్నాయి టాప్ 10లో. ఇండియాలో టాప్ 10 మూవీస్లో 1000 కోట్లు దాటిన ఆ క్లబ్స్లో ప్రభాస్ 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి కల్కి మూవీ, ఇంకొకటి బాహుబలి 2. మరి అట్లాంటి హీరోని ఇట్లా ఇది చేయడం కరెక్టా అంటూ కూడా చాలామంది క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఓవరాల్గా ఒకటైతే నాకు తెలిసింది, అది నిజమా అబద్ధమా అనేది నాకు తెలీదు, బట్ సర్క్యులేట్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసే ప్రయత్నం చేయండి. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్కి, మైత్రి మూవీ మేకర్స్కి, అలాగే దిల్ రాజ్ సంబంధించిన ఆ డిస్ట్రిబ్యూటర్స్కి కొంచెం పడట్లేదు. అంటే మైత్రి మూవీ వాళ్ళకి, దిల్ రాజ్కి పడట్లేదు. దానివల్ల ఈ మూవీకి డిస్టర్బెన్స్ వచ్చిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది అయితే మాత్రం ఖచ్చితంగా తెలీదు. అండ్ నేనైతే నిజం కాదనేమో అనుకుంటున్నాను. ఎందుకంటే రాజా సాబ్కి పోటీగా జననాయకుడు విజయ్ దళపతి సినిమా రిలీజ్ అవ్వాల్సిందే, కానీ అది పోస్ట్పోన్ అయింది. అండ్ ఇంకోటి దిల్ రాజ్ గారే స్వయంగా ఆయనే చెప్పారు, ఆ పోస్ట్పోన్ చేయించింది నేనే. ఎవరు మీకు చెప్పింది నేను రాజా సాబ్కి పోటీగా తీసుకొస్తున్నాను, సినిమాని నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నానని? ఆ సినిమాని పోస్ట్పోన్ చేయించింది నేనే అంటూ కూడా ఆయనే మాట్లాడడం, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఏదేమైనప్పటికీ రాజా సాబ్కి ఒక ఎదురు దెబ్బ తగిలిందని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ ఆ ఎదురు దెబ్బను కూడా దాటుకుని కలెక్షన్స్లో ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పటివరకు కూడా అంటే ఓటీటీకి సంబంధించి, జియో హాట్స్టార్కి సంబంధించి, అలాగే శాటిలైట్ రైట్స్తో అన్నీ కలిపి కూడా దగ్గరగా 600 కోట్లు వచ్చేసాయి. నేను అన్నీ కలిపి చెప్తున్నా, ఈ ప్రీ రిలీజ్ టికెట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ కలిపి చెప్తున్నా. ఆల్మోస్ట్ 600 crores అయితే వచ్చేసినట్టే రాజా సాబ్కి. సో కలెక్షన్స్ విషయంలో
ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. 400 కోట్లు బడ్జెట్, 400 కోట్లు అయితే మాత్రం రికవరీ అయిపోయినాయి ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్లో. సో మరి ఇంకా ఈ మూవీ గురించి ఎలా ఉంది ఏంటి అనేది మా ఛానల్లో రఘురామన్ అతను రివ్యూ చెప్పాడు. అతని రివ్యూ చాలా జెన్యున్గా ఉంది. ఒకసారి దాన్ని చెక్ చేసే ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మాకే దిక్కులేదు. అన్ని చూపించు. నాకు చూస్తా ఉండి ఎవరికైనా ఇస్తున్నారేమో. పైసలు గుర్తులు నోట్ల మొత్తం పెట్టుకుంటారు. అయిపోయినా టికెట్లు అమ్మడం ఇంకోటి ఎక్కుతాడు చూడండి. మన వాళ్ళు చూడు ఇస్తున్నారు. ఎన్ని పైసలు చెప్పండి. స్టార్ట్ అయిపోయింది మొత్తం అమ్మ 2 టికెట్లన్నీ వచ్చి ఏమైంది అట్లా? ఫోకస్. బ్రో బ్రో మీడియాకి కొన్ని టికెట్లు సీట్లు ఆల్రెడీ బుక్ చేసి ఆ టికెట్లు ఇంగ్లీష్ ఇంకా మాట్లాడొద్దు వాళ్ళతో. ఎందుకు అంతసేపు మీ అమ్మ పంపిస్తారా లేదా ఇంకా?
డీపీ గడ్ వచ్చేసాడు ఇక్కడికి రారా అంటే ఆయన పట్టు మీరు ఆయన అమ్ముతున్నాం ఆయన అమ్మట్లేదు ఆయన వీడియో ఆయన అదే అన్న మేము ఎన్ని ఆడ పట్టుకున్నాం ఒకరు ఊరికిన లోపల తెలుసు అట్లాంటి మేము కొనాలేమా